కార్తీక్ ఇల్లు వదిలేసి అద్దింట్లో ఉన్నాడని తెలుసుకుని వాళ్ళ నాన్న కావేరిని తీసుకొని అక్కడికి వస్తాడు. వాళ్ళందరినీ చూసి కార్తీక్ని వాళ్ళ తాత ఆఫీసులోంచి గెంటేసి 2 రోజులు కాకముందే ఇంట్లో నుంచి కాంచనని కార్తీక్ని గెంటేశాడని స్వప్న కావేరితో చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోయాను. కావేరితో గట్టిగా గిల్లించుకుంటే గాని ఇది నిజమని నమ్మలేకపోయానని చెప్తుంటాడు. ఇక కార్తీక్ అయితే అట్ల కాడ కాల్చి 4 వాతలు కూడా పెట్టించుకోవాల్సింది, అప్పుడు బలంగా నమ్మేవాళ్ళు కదా అని అంటుంటాడు. ఇక వాళ్ళ నాన్న అయితే నీకు పరువు పోయినా పొగరు తగ్గలేదురా అంటుంటే ఇక కార్తీక్ అయితే పరువు గురించి మీరే మాట్లాడాలి మరి అని అంటూ ఉంటాడు. ఇక కాంచన అయితే అసలు ఎందుకు వచ్చారో చెప్పండి అని అడుగుతుంటుంది. ఇక శ్రీధర్ అయితే నా భార్య నా కొడుకు కష్టాల్లో ఉంటే చూడకుండా ఎలా ఉంటాను, అందుకే వచ్చాను. తాతని ఏం అనలేడు కానీ నా మీద మాత్రం వీడికి ఇంతెత్తున గొంతులేస్తుంది. అయినా ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంటే ఏం పెట్టి పోషిస్తావు నువ్వైనా అడగచ్చు కదా అని దీపని అడుగుతూ ఉంటాడు. ఇక దీప అయితే అడగడానికో ఆపడానికో ఆయనేం తప్పు చేయలేదు, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక అన్నీ వదిలి వచ్చేశారని చెప్తూ ఉంటుంది. ఇక కావేరి అయితే తను తీసుకొచ్చిన 10 లక్షల్ని కాంచనకి ఇస్తూ ఉంటుంది. కార్తీక్ బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు కావాలి కదా, ఇవి తీసుకోండి, సరిపోకపోతే ఇంకా ఎవరినైనా అడిగి తీసుకొస్తానని చెప్తూ ఉంటుంది. ఇక కాంచన అయితే చాలా కోపడుతూ ఉంటుంది. మొగుడినిచ్చాను కదా అని డబ్బులు విసురుతున్నావా, మేము కష్టాల్లో ఉంటే చూసిపోయింటే మేము చాలా సంతోషించేవాళ్ళం, నీ డబ్బులు నేనే వాసించడం లేదని చెప్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే కోపంగా మీరేదో కోటీశ్వరులు అయినట్టుగా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు మీరు పేదవాళ్ళు, నాలాంటి మంచి వాళ్ళు తప్ప మీకు ఎవ్వరు సహాయం చేసేదానికి ఇంటి గుమ్మం కూడా తొక్కరు. గతంలో మామగారు కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ అందరూ నన్ను అవమానించారు, ఇప్పుడు కూడా అవమానిస్తూనే ఉన్నారు. కార్తీక్ రెస్టారెంట్ పెట్టుకోవడానికి నా దగ్గర ఉన్నదంతా ఇస్తాను, కానీ నాదొక కండిషను. గతంలో నా భార్య నా కొడుకు నన్ను అవమానించారు, దానికి వాళ్ళిద్దరూ నాకు సారీ చెప్పాలి. ఇక నేను మీతో కలిసి ఉండడానికి ఒప్పుకోవాలి. ఈ 2 కండిషన్లకు ఒప్పుకుంటే కార్తీక్ రెస్టారెంట్ పెట్టడానికి ఎంత పెట్టుబడి పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తుంటాడు. శ్రీధర్ పెట్టిన కండిషన్లకి కార్తీక్ ఎలాంటి సమాధానం చెప్తాడు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.